హలో స్టూడెంట్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ చాప్టర్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ కంప్లీట్గా డీటెయిల్గా చూద్దాము. హెరిడిటీ అంటే పేరెంట్స్ నుండి చిల్డ్రన్కి వచ్చే క్యారెక్టర్స్ అనమాట. అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వడం. మనకి అమ్మలాగా ఫేస్ రావచ్చు, నాన్నలాగా హైట్ రావచ్చు. ఈ ట్రాన్స్ఫర్ని జీన్స్ కంట్రోల్ చేస్తాయి. కాబట్టి హెరిడిటీ అంటే లైఫ్ కంటిన్యూటీకి బేస్. ఇప్పుడు మనం వాట్ ఆర్ ట్రేట్స్ అనేది చూద్దాం. ట్రేట్స్ అంటే ఒక క్యారెక్టర్. ఇది ఫిజికల్గా కనిపించవచ్చు, అంటే ఎగ్జాంపుల్ హైట్, కలర్ లాగా, లేదా ఇంటర్నల్గా ఉండొచ్చు, ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్ లాగా. సో ప్రతి ట్రేట్ జీన్ నుండే కంట్రోల్ అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు వేరియేషన్స్, ఒకటే ఫ్యామిలీలో కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. కొన్ని జీన్స్ వల్ల ఆ డిఫరెన్సెస్ అనేవి వస్తాయి అనమాట. దాన్నే మనం జెనెటిక్ వేరియేషన్ అని పిలుస్తాం. కొన్ని ఎన్వైర్న్మెంట్ వల్ల వస్తాయి, అంటే ఫుడ్, క్లైమేట్, లైఫ్ స్టైల్ వల్ల. ఇవి ఎవల్యూషన్కి బేస్. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ వేరియేషన్ లేకుంటే స్పీషియస్ అనేది సర్వైవ్ అవ్వడం కష్టం. ఎన్వైర్న్మెంట్ చేంజ్ అయితే అడ్జస్ట్ అవ్వాలంటే వేరియేషన్ ఉండాలి కదా. మరి స్ట్రాంగ్ వేరియేషన్ ఉన్న ఆర్గానిజమ్స్ సర్వైవ్ అనేది అవుతాయి. ఇదే న్యాచురల్ సెలెక్షన్కి బేస్ అనమాట. ఇప్పుడు జాన్ గ్రీగర్ మెండల్ గురించి మాట్లాడుకుందాం. గ్రీగర్ మెండల్ జెనెటిక్స్ ఫాదర్ అని పిలుస్తాము. ఆయన 1865లో ఎక్స్పెరిమెంట్స్ అనేది స్టార్ట్ చేశాడనమాట. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ పీ ప్లాంట్ మీద ఇన్హెరిటెన్స్ లా అనేది కనిపెట్టారు. అప్పట్లో అవన్నీ సీరియస్గా కన్సిడర్ చేయలేదు, కానీ తర్వాత ఆయన వర్క్ ఇంపార్టెన్స్ తెలిసింది. సో కాబట్టి జెనెటిక్స్ అనేది ఇంత డెవలప్ అయింది అంటే దానికి రీజన్ తనే అనమాట. అందుకే తనని మనం ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని పిలుస్తాం. ఎందుకు తను పీ ప్లాంటే సెలెక్ట్ చేసుకున్నాడు? వై పీ ప్లాంట్? పీ ప్లాంట్ లైఫ్ సైకిల్ చాలా చిన్న టైంలో కంప్లీట్ అవుతుంది. ఎల్లో సీడ్, గ్రీన్ సీడ్ లాగా క్లియర్ డిఫరెన్సెస్ ఉంటాయి. సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది, క్రాస్ పాలినేషన్ కూడా కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి ఎక్స్పెరిమెంట్కి పర్ఫెక్ట్ మోడల్ ప్లాంట్ అని తను సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. నెక్స్ట్, కాంట్రాస్టింగ్ ట్రేట్స్. మెండల్ టోటల్గా 7 పేర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ స్టడీ చేశారు. ఎగ్జాంపుల్కి టాల్ వర్సెస్ డ్రాఫ్ట్, ఎల్లో వర్సెస్ గ్రీన్ సీడ్స్, ఇవన్నీ ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి రిజల్ట్స్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయగలిగామన్నమాట. నెక్స్ట్, జీన్స్ అండ్ క్రోమోజోమ్స్. జీన్ అంటే హెరిడిటీ యూనిట్, క్రోమోజోమ్ మీద ఉంటుంది. జనరల్గా హ్యూమన్ బీయింగ్స్లో 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇవి మన ట్రేట్స్ని కంట్రోల్ చేస్తుంటాయి. నెక్స్ట్, అలెలిస్. ఒక్క జీన్కి 2 ఫామ్స్ ఉంటాయి, వాటిని మనం అలెల్స్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్, క్యాపిటల్ టీ అంటే టాల్, స్మాల్ టీ అంటే డ్రాఫ్ట్ అనుకోండి. 2 కలిసి ట్రేట్ని డిసైడ్ చేస్తాయి. నెక్స్ట్, డామినెంట్ అండ్ రెసెసివ్. డామినెంట్ అల్లెలి స్ట్రాంగ్గా ఎక్స్ప్రెస్ అవుతుంది, రెసెసివ్ అనేది హైడ్ అయిపోతుంది. డామినెంట్ ఉన్నప్పుడు, అంటే ఒక డామినెంట్ ఒక రెసెసివ్ 2 కలిసి ఉన్నప్పుడు డామినెంటే ఎక్స్ప్రెస్ చేస్తుంది, రెసెసివ్ అనేది హైడ్ అయిపోతుంది అనమాట. F1 జనరేషన్లో రెసెసివ్ అనేది అసలు కనిపించకపోవడానికి ఇదే రీజన్. నెక్స్ట్, హోమోజైగస్ అండ్ హెటరోజైగస్. సేమ్ అల్లెల్స్ ఉంటే హోమోజైగస్ అని అంటాము, డిఫరెంట్ అల్లెల్స్ ఉంటే హెటరోజైగస్ అంటాం. హెటరోజైగస్లో డామినెంట్ ట్రేట్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. అంటే ఏదైతే క్యాపిటల్ ఉంటుందో అదే ఎక్స్ప్రెస్ అవుతుంది, మిగిలింది రెసెసివ్లో ఉంటుంది. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్, మోనోహైబ్రిడ్ క్రాస్. ఒక సింగిల్ ట్రైట్ని స్టడీ చేయడం మోనోహైబ్రిడ్ క్రాస్. ఇదే మెండల్స్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. అంటే ఒక సింగిల్ ట్రైట్ అంటే ఏంటంటే ఓన్లీ టాల్ ప్లాంట్, షార్ట్ ప్లాంట్, లేదా ఎల్లో ప్లాంట్, గ్రీన్ ప్లాంట్, ఈ రెండు అట్లా స్టడీ చేయడాన్ని మోనోహైబ్రిడ్ క్రాస్ అని అంటాం. F1 జనరేషన్ ప్యూర్ టాల్ని ప్యూర్ డ్రాఫ్ట్తో క్రాస్ చేస్తే F1 జనరేషన్లో అన్ని టాల్ ప్లాంట్సే వస్తాయి అన్నమాట. రెసెసివ్ ట్రేట్ అనేది టెంపరీగా హైడ్ అయిపోతుంది. కానీ అదే F2 జనరేషన్లో F1 ప్లాంట్స్ని మళ్ళీ క్రాస్ చేస్తే F2లో 3 టాల్ ప్లాంట్స్ వస్తాయి, 1 డ్రాఫ్ట్ ప్లాంట్ అనేది వస్తుంది. ఇది మెండల్ చేసిన అబ్జర్వేషన్ అనమాట. రేషియో ఎలా ఉంటుంది అంటే 3:1 రేషియోలో ఉంటుంది. ఇప్పుడు మనం లా ఆఫ్ డామినెన్స్ చూద్దాం. లా ఆఫ్ డామినెన్స్ బట్టి డామినెంట్ ఎల్లెలి ప్రెజెన్స్ ఉంటే రెసెసివ్ ట్రేట్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వదు. అంటే ఒక డామినెంట్ అనేది ప్రెజెంట్ ఉంటే కనుక రెసెసివ్ ఉన్నది కనిపించదు అని దాని అర్థం. నెక్స్ట్, లా ఆఫ్ సెగ్రిగేషన్. గ్యామెట్ ఫార్మేషన్ టైంలో అల్లెల్స్ అనేది సపరేట్ అవుతాయి. ఆఫ్ స్ప్రింగ్కి ఈచ్ పేరెంట్ నుంచి ఒక్క అల్లెలి మాత్రమే వస్తుందన్నమాట. ఇప్పుడు డైహైబ్రిడ్ క్రాస్. 2 ట్రేట్స్ని కలిపి స్టడీ చేస్తే దాన్ని డైహైబ్రిడ్ క్రాస్ అని అంటాం. ఎగ్జాంపుల్, సీడ్ షేప్ అండ్ సీడ్ కలర్. ఇప్పుడు డైహైబ్రిడ్ క్రాస్లో F2 జనరేషన్ చూద్దాం. F2 జనరేషన్లో 9:3:3:1 రేషియోలో వస్తుంది. ఇది లా ఆఫ్ ఇండిపెండెంట్ అసైన్మెంట్ని ప్రూవ్ చేస్తుంది. సో ఇది డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ చూస్తే కనుక మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎండ్ వచ్చిన ప్రోడక్ట్స్లో రేషియో ఎలా ఉంటుందంటే 9:3:3:1 రేషియో అనేది మనకి F2 జనరేషన్లో కనిపిస్తుంది అనమాట.
నెక్స్ట్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఒక ట్రేట్ ఇంకొక ట్రేట్ మీద డిపెండ్ కాకుండా సపరేట్గా ఇన్హెరిట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, 5 మార్క్స్ క్వశ్చన్ కూడా. అంటే ఒక ట్రేట్ ఇంకొక ట్రేట్ మీద డిపెండ్ అవ్వకుండా సపరేట్గా ఇన్హెరిటెన్స్ అనేది చూపిస్తుంది. సో నేను డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చాను, ఇది చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా డిఫరెన్స్ చేయొచ్చు అనేది. నెక్స్ట్ ఇప్పుడు అక్వైర్డ్ వర్సెస్ ఇన్హెరిటెడ్ ట్రేట్స్ని చూద్దాం. ఇన్హెరిటెడ్ అంటే మనకి జెనెటికల్గా పాస్ అయ్యేవి, అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి పాస్ అయ్యేవి. అక్వైర్డ్ అంటే అలా పాస్ అవ్వని వాటిని అక్వైర్డ్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే జిమ్కి వెళ్ళడం వల్ల మజిల్స్ వస్తాయి, అది అక్వైర్డ్, అంటే ఇది మనకి జెనెటికల్గా వచ్చింది కాదు. నెక్స్ట్ ఐ కలర్ అనేది మనకి జీన్ నుంచి వస్తుంది అనమాట, అంటే మన ఐస్ కలర్ అనేది మన జెనెటిక్స్ నుంచి వస్తుంది. సో దాన్ని మనం ఇన్హెరిటెడ్ అని అంటాం. అలా వచ్చేది బ్లడ్ గ్రూప్ కూడా ఇన్హెరిటెడ్కి ఎగ్జాంపుల్. ఇప్పుడు సెక్స్ డిటర్మినేషన్. ఫీమేల్ ఎక్స్ని ఫీమేల్ అని అంటాం, XYని మేల్ అని అంటాం అనమాట. మదర్ ఇప్పుడు బేబీ బర్త్ అప్పుడు X క్రోమోజోమ్ అనేది ఇస్తుంది, ఎందుకంటే దాని దగ్గర 2 X క్రోమోజోమ్సే ఉన్నాయి కాబట్టి మదర్ క్రోమోజోమ్స్లో ఒక్క X అనేది ఇస్తుంది అనమాట. ఫాదర్ అన్నవాళ్ళు X ఇవ్వచ్చు లేదా Y ఇవ్వచ్చు. కాబట్టి జెండర్ అనేది ఫాదర్ క్రోమోజోమ్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే ఫాదర్కి డిఫరెంట్ ఎల్ఎల్స్ ఉన్నాయి కాబట్టి ఫాదర్ మీదే జెండర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడితో మీకు హెరిడిటీ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రొడక్షన్ టు ఎవల్యూషన్. ఎవల్యూషన్ మీన్స్ గ్రాడ్యువల్ చేంజ్ ఓవర్ జనరేషన్స్. అంటే ఇప్పుడు ఎవల్యూషన్ అంటే స్లోగా జనరేషన్స్లో చేంజెస్ జరగడాన్ని మనం ఎవల్యూషన్ అని పిలుస్తాం. అంటే మనకి ప్రీవియస్గా మనం చదివి ఉంటాము ఏంటంటే ఏప్స్ నుంచే మనుషులు వచ్చారు, అంటే కోతుల నుంచే మనుషులు వచ్చారు, మెల్లిమెల్లిగా చేంజెస్ జరిగి అది మనిషిగా చేంజ్ అయింది అని అంటాం. దాన్నే సింపుల్ లాంగ్వేజ్లో ఎవల్యూషన్ అని పిలుస్తాం అనమాట. ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ వేరియేషన్ మ్యూటేషన్ వల్ల రావచ్చు. సెక్షువల్ రిప్రొడక్షన్లో జీన్ మిక్సింగ్ అనేది జరుగుతుంది, ఇదే ఎవల్యూషన్కి బేస్ అనమాట. అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ జరిగేటప్పుడు జీన్స్ అనేది మిక్స్ అవుతూ ఉంటాయి కాబట్టి కొన్ని చేంజెస్ అనేది వస్తుంటాయి. సో మెయిన్గా ఇది వచ్చేది మ్యూటేషన్ వల్ల. అండ్ మ్యూటేషన్ ఎలా అవుతుంది, సెక్షువల్ రిప్రొడక్షన్ అయినప్పుడు అవుతుంది. సో సెక్షువల్ రిప్రొడక్షన్లో రీకాంబినేషన్ వల్ల ఈ ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు న్యాచురల్ సెలెక్షన్. ఎన్వైర్న్మెంట్కి అడ్జస్ట్ అయ్యే ఆర్గానిజమ్స్ సర్వైవ్ అవుతాయి, వీక్ ఆర్గానిజమ్స్ గ్రాడ్యువల్గా ఎలిమినేట్ అనేది అయిపోతాయి. ఇదే న్యాచురల్ సెలెక్షన్ అంటే అనమాట. అంటే మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంట్ చేంజ్ అవుతున్న కొద్దీ ఒకవేళ మనం అడ్జస్ట్ అవ్వగలిగామనుకో మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. ఒకవేళ మనం అడ్జస్ట్ అవ్వలేకపోతే ఏమవుతాం, ఎలిమినేట్ అయిపోతాం. నెక్స్ట్ స్పీషియేషన్. లాంగ్ టైమ్ ఐసోలేషన్ వల్ల న్యూ స్పీషీస్ అనేది ఫామ్ అవుతాయి, దాన్నే మనం స్పీషియేషన్ అని పిలుస్తాం. అంటే ఒకే రకమైన ఫ్యామిలీకి చెందినా కూడా వాటిలో డిఫరెన్సెస్ అనేది ఉంటాయి అన్నమాట. సో దానివల్లే మనము డిఫరెంట్ స్పీషీస్ అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ హోమోలోగస్ ఆర్గన్స్ అంటే స్ట్రక్చర్ సేమ్గా ఉంటుంది కానీ ఫంక్షన్ డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ 4 limbs ఆఫ్ హ్యూమన్స్ అండ్ వేల్. సో మనలో 4 limbs ఎందుకు పనిచేస్తాయి అండ్ వేల్లో అది డిఫరెంట్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఇదే ఎగ్జాంపుల్ హోమోలోగస్కి. నెక్స్ట్ అనలోగస్ ఆర్గన్స్ అంటే డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది కానీ ఫంక్షన్ వచ్చి సేమ్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ వింగ్స్ ఆఫ్ బర్డ్ అండ్ ఇన్సెక్ట్స్. రెక్కలు అనేవి బర్డ్కి కూడా ఉంటాయి, ఇన్సెక్ట్స్ కూడా ఉంటాయి. రెండు డిఫరెంట్గా కనిపిస్తాయి కానీ ఫంక్షన్ మాత్రం సేమే. నెక్స్ట్ ఫాజిల్స్ అంటే ఏదైనా ఓల్డ్ ఉండే అప్పుడు ఆర్గానిజమ్స్ యొక్క బోన్స్ కానీ ఏమన్నా లెఫ్ట్ ఓవర్ పార్ట్స్ అనమాట, రిమైన్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఇదే మనం ఎవల్యూషన్కి ఎవిడెన్స్గా యూజ్ చేస్తాం. అంటే ఒకప్పుడు ఇవి ఉండేవి అని మనం తెలుసుకోవాలి అని అంటే వాటి యొక్క రిమైన్స్ ఏమన్నా ఉండాలంటే వాటి బోన్స్ కానీ ఏదన్నా ఒకటి రిమైన్స్ మనం చూస్తే కనుక అవి తీసి అవి ఎప్పటివి అసలు ఏ యానిమల్ అయి ఉండొచ్చు అనేది ఎక్స్పెరిమెంట్లో ప్రూవ్ చేస్తాం. వాటినే మనం ఫాజిల్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ హ్యూమన్ ఎవల్యూషన్. మనము ఒక మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మన ఎవల్యూషన్ అనేది గ్రాడ్యువల్గా అంటే కొంచెం జరిగింది. ఏప్ లైక్ యాన్సిస్టర్స్ నుంచి మోడర్న్ హ్యూమన్ వరకు డెవలప్మెంట్ అనేది జరిగిందనమాట. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఎవల్యూషన్ అంటే ఒకలాగా ఉండేది స్లోగా అది ఇంకొకలాగా ఎవాల్వ్ అవ్వడాన్ని మనం ఎవల్యూషన్ అని అంటాం. ఎగ్జాంపుల్స్కి మన యాన్సిస్టర్స్ అంటే మన తాతల ముందు ఎవరైతే ఉన్నారో ఏప్స్ అంటే వాళ్ళు కోతుల ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. అక్కడ నుంచి మనం స్లోగా గ్రాడ్యువల్గా మ్యూటేషన్స్ జరిగి స్లోగా ఎవల్యూషన్ జరగడం వల్ల మనం ఇప్పుడు కంప్లీట్ హ్యూమన్ బీయింగ్స్లా ఫామ్ అవ్వడం జరిగిందనమాట. సో దాన్నే మనం ఎవల్యూషన్ అని పిలుస్తాం. ఇప్పుడు హ్యూమన్
ఏ వర్కింగ్ మ్యూజియం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనమాట. మ్యూజియంలో మనకి పాస్ట్ హిస్టరీకి సంబంధించిన ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే మన బాడీలో కూడా మన ఎవల్యూషన్ హిస్టరీకి సంబంధించిన క్లూస్ ఉంటాయి. మన బాడీలో కొన్ని ఆర్గన్స్ ఇప్పుడు యూజ్ లేకుండా ఉంటాయి, వాటిని మనం ఏమంటామంటే వెస్టీజియల్ ఆర్గన్స్ అని అంటాం. ఇది 2 మార్క్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాట్ ఆర్ వెస్టీజియల్ ఆర్గన్స్ అనేవి. ఎగ్జాంపుల్కి అపెండిక్స్ అండ్ విజ్డమ్ టూత్, అది మనం జ్ఞానదంతం అని అంటాం కదా, సో దాన్ని విజ్డమ్ టూత్ అంటాం అనమాట. ఇవి మన యాన్సిస్టర్కి యూజ్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ వాటి వల్ల ఏం యూజ్ ఉండదు. ఇంకా మన 4 limb బ్రెయిన్ స్ట్రక్చర్ చూస్తే హ్యూమన్, వేల్, బ్యాట్, క్యాట్లో సిమిలర్ ప్యాటర్న్ ఉంటుంది. ఇది మన కామన్ యాన్సిస్టరీని చూపిస్తుంది. ఎంబ్రియో స్టేజ్లో కూడా మనం ఫిష్ టెయిల్ స్ట్రక్చర్ లాగా ఉంటాం అనమాట ఎర్లీ స్టేజెస్లో. తర్వాత స్టేజెస్లో ఏమవుతుంది, అది కంప్లీట్గా డిసపియర్ అయిపోతుంది. కాబట్టి మన బాడీలో మన పాస్ట్ హిస్టరీ ఎవిడెన్స్ లాగా ఉంటుంది. అందుకే హ్యూమన్ ఏమంటామంటే వాకింగ్ మ్యూజియం అని పిలుస్తాం. సో ఇదే హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ కంప్లీట్ చాప్టర్ అనమాట. సో ఈ చాప్టర్లో 5 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ క్లియర్ ఉంటే ఈజీగా అటెంప్ట్ చేయగలం. వీడియో హెల్ప్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.